హలో ఎవ్రీబడి. కెరీర్ కౌన్సిలింగ్ గురించి ఇప్పుడు చెప్దామని వచ్చాను. సో కెరీర్ కౌన్సిలింగ్ అనుకోగానే మీ మైండ్లో ఫస్ట్ ఎటువంటి థాట్స్ వస్తాయి? జనరల్గా చాలామందికి ప్రజెంట్ కెరీర్ అంటే ఏముంటుంది, ఇన్ని రోజులు చదువుకున్నాము, ఎంట్రన్స్ టెస్టులు రాసాము, గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చాము. సో గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? 90% జాబ్ అంటారు, లేదంటే ఎంఎస్ అని అంటారు. ఎంఎస్ అంటే కూడా మళ్ళీ యూఎస్ అవన్నీ బై డిఫాల్ట్ వచ్చేసింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఫ్లో అటే ఎక్కువగా ఉంది కాబట్టి, మన దగ్గర ఎడ్యుకేషన్కి మాస్టర్స్ గురించి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఓకే, డీటెయిల్స్లో మళ్ళీ మనం తర్వాత వెళ్దాం. కెరీర్ కౌన్సిలింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్కి రాకముందు వరకు మనం కెరీర్ గురించి మనం ఆలోచించాము. చాలా ఎంతమంది ఆలోచించుంటారు? ఎవరైనా మీరు చిన్నప్పుడు ఏమవుదామని అనుకుంటే ఒక్కొక్కరు చెప్పేటోళ్ళు. ఈవెన్ యాక్టర్ అవుతాము, లేదు అని అంటే పొలిటీషియన్ అవుతామని కూడా చెప్పుండొచ్చు, ఆఖరికి బిజినెస్ మ్యాన్ అవుతామని కూడా చెప్పుండొచ్చు. కాకపోతే ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికి మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోనో, మెడికల్ కాలేజ్లోనో, ఆర్ట్స్ కాలేజ్లోనో, డిగ్రీ కాలేజ్లోనో, ఎంబీఏ కాలేజ్లోనో ఉండిపోతున్నాం. సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి? మళ్ళీ మార్చుకోవాలని మన థాట్. ఇప్పుడు మారిపోయింది, సరే వాట్ ఈస్ ఫర్దర్? మళ్ళీ ఏదో ఒక ఎంఎస్ఓ, లేదో జాబో, ఎంబీఏనో, అది కూడా మళ్ళీ లిమిటెడ్ సెక్టర్స్. సరే జాబ్ అనుకుంటాం, ఎంఎస్ అనుకుంటాం, నాకు కావాల్సిన మంచి టాప్ కాలేజీలు వస్తాయా, ఐఐటీస్ లాంటివి వస్తాయా? డౌట్. జాబ్ అనుకుంటాం, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, విప్రో లాంటివి వస్తాయా? డౌట్. సో క్వశ్చన్ మార్క్స్ చాలా ఉంటాయి. చాలామంది మీకు ఈ క్వశ్చన్స్ పెట్టి మీకు డౌట్ లేకపోయినా వాళ్ళు కొత్త డౌట్ క్రియేట్ చేస్తుంటారు. వస్తుందా, రాకపోతే ఏంటిది, వాట్ నెక్స్ట్ అనేసి. సో వీటి కోసం మనకు ఒక క్లియర్ థాట్ ఉండాలి. వేరే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి కాదు, మనకి మనం ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. మనం ఏం చేయాలో మనకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకోండి, కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది. మనం ఎటు డిస్టర్బ్ కాకుండా మన ట్రాక్ మీద మనం ప్రాపర్గా వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు జాబ్ అనుకుందాం. ఫస్ట్ ఒక జాబ్ అనుకుందాం. ఎలాంటి జాబ్ చేయాలని అనుకుంటారు? మెజారిటీ ఇప్పుడు మనం బయటికి వెళ్తే మార్కెట్లో కెరీర్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చే జాబ్స్ ఏంటివి? 90% ఐటీఏ ఉంటుంది. ఇంతకుముందు బీపీఓ ఉండేది, అది ఇప్పుడు వేరే కంట్రీస్లో పాపులర్ అయ్యేసరికి, చీప్ పేపర్ దొరికేసరికి కంపెనీస్ అని అటే ఉంటుంది. రేపు ఐటీలో కూడా అలాంటి గ్యారంటీ రాదని, అలాంటి పొజిషన్ రాదని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చైనా అండ్ రిమైనింగ్ కంట్రీస్ మనతో పాటు రేస్లో ఉన్నాయి. చైనాలో మనకన్నా కాస్ట్ ఆఫ్ లేబర్ 1/3 చీప్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు తెలుసు, ఒక కంపెనీ పెట్టాలంటే మన దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసం మన దగ్గర కంపెనీలు పెట్టడానికి కూడా వెనక ఆడతారు, జాబ్స్ రావడానికి కూడా మనకి ఆస్కారం కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనికోసం మనం ఓకే కష్టపడ్డాము, లేదు నాకు చేయాలని ఉంది, ఐటీలోనే ఒక జాబ్ చేయాలని ఉంది. కంపెనీస్ తీసుకుంటే మళ్ళీ లెవెల్ 5 కంపెనీస్ లిమిటెడ్గా ఉంటాయి. సరే ఎన్ని కొత్త కంపెనీస్ వచ్చినా కూడా ఒక 100 కంపెనీస్ అనుకున్నాం. అందులో ఎంప్లాయ్మెంట్స్ ఆల్రెడీ ఎంతమంది ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంతమంది తీసుకుంటారు? సో ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనం ఒక 4 కంపెనీస్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా రిక్రూట్మెంట్, వాళ్ళు రిక్రూట్మెంట్ రైజ్ చేస్తే ఒకేసారి థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసేసుకుంటారు. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఒకవేళ అలాంటివి తీసుకుందాం. సో ఇందులో ఇన్ఫోసిస్లో వస్తుందా? డౌట్. సో ఒకవేళ వచ్చింది, వాడు నీకు ఏ ప్రాజెక్ట్ ఇస్తాడు? మీరు అనుకున్న ప్రాజెక్ట్ ఇస్తారా? అందులో మళ్ళీ ఎన్హాన్స్మెంటే ఉండొచ్చు, స్క్రాప్ ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ చేసిందని మీరు జస్ట్ ఎన్హాన్స్ చేయమంటారు, లేదా ఆల్రెడీ చేశారు మీరు ఓన్లీ టెస్ట్ చేస్తే చాలు అంటారు. మెయింటెనెన్స్లో ఉంటారు, అందులో మీరు ఏమైనా నేర్చుకునేది ఉంటుందా? సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉంటాయి, అది మనం ఎంతమంది చేస్తాము? సో ఇట్లాంటివి మనం స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో చేస్తేనే కెరీర్ కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఫైన్, మన కెరీర్ గురించి కంపెనీ ఆలోచిస్తుందా? లేదు, వాడికి వర్క్ కావాలి, అంతవరకే చూస్తారు. సో వీ రిమైన్ జస్ట్ యాజ్ ఎ నట్ అండ్ బోల్ట్ ఇన్ ఏ కంపెనీ. ఒక మెషిన్లో ఒక స్క్రూ, ఈ బోల్ట్తో ఈ బోల్ట్కి ఎంత యూజ్ అవుతుందో మనం కూడా ఈ కంపెనీలో అంతే యూస్ఫుల్గా మిగిలిపోతాము. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ అండ్ వాట్ టు డూ నెక్స్ట్ ఇన్ యువర్ కెరియర్. సో ఇలాంటి జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది టైం ఇప్పుడు. నెక్స్ట్, ఇప్పుడు జాబ్ అన్న మనం ఫస్ట్ డిఫాల్ట్గా ఐటీ అనుకుంటున్నాం. సరే ఐటీ ఎందుకు, నాకు ఇంకా చాలా ఉన్నాయి అనుకోవచ్చు.
రెండు మూడు ఎలక్ట్రానిక్ కంపెనీస్ పేరు చెప్పండి. ఓకే, కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నవి లైక్ సోనీ, ఎల్జీ ఆర్ వాట్ ఎవర్ ఎలక్ట్రానిక్స్లో చాలా ఉన్నాయి. ఎలక్స్ ఎలక్ట్రికల్లో కూడా మీకు బిహెచ్ఏ లాంటివి ఇంకా ఉన్నవి కొత్తవి కూడా వస్తాయి. ఫైన్, ఇంకా కమ్యూనికేషన్స్లో కూడా ఉన్నవి. అయితే ఎంతసేపు మనం టెక్నికల్ జాబ్స్ చూస్తున్నాం. ఆల్ దీస్ ఆర్ ఓన్లీ టెక్నికల్. అవును, ఇంజనీరింగ్ చేస్తున్నాం, మేము టెక్నికల్ కాకుండా ఇంకేం చేస్తాము అని అనుకోవచ్చు. నిజంగానే అదే అని అనుకుంటే మేము ఇంజనీరింగ్ చేస్తున్నాం, మేము టెక్నికల్ చేస్తామంటే ఐటీలో జాయిన్ అయిన వాళ్ళు, సారీ నాన్ ఐటీలో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఐటీలో ఎందుకు జాబ్ చేస్తున్నారు? సరే, ఐటీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు ఇక్కడ దీంట్లో ఉండకుండా ఎంబీఏలు ఎందుకు చేస్తున్నారు? సో చేంజ్ ఆఫ్ ఫీల్డ్ అనేది మనకి కామన్గా కనిపిస్తుంటుంది అన్నట్టు కెరీర్లో. సో దాని నుంచి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ లాస్ట్ మూమెంట్ డెసిషన్స్ కూడా ఎలా తీసుకుంటారంటే లేదా హ్యాస్టినెస్లో కానీ, లేదా హాఫ్ నాలెడ్జ్తో కానీ, లేదా వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కానీ తీసుకుంటాం, లేదా మనకి వేరే ఆపర్చునిటీ లేక వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం. అదే మనం ప్రీప్లాన్గా తీసుకున్నాం. జిఆర్ఈ టోఫెల్ అని చెప్పేసి మీరు థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది. అలాగే వి షుడ్ నాట్ బ్లైండ్లీ గో ఫర్ సంథింగ్ లైక్ ఎంఎస్, జిఆర్ఈ టోఫెల్ అని చెప్పేసి వెళ్ళకుండా ఇంకా దాన్ని కూడా వేరే ప్లాన్స్ చేసుకోవాలి. లిటిల్ బిట్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. మీ 30 years or 60 years లాంగ్ టర్మ్ ప్లాన్స్ చెప్పట్లేదు, జస్ట్ అట్లీస్ట్ ఒక 10 years లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. సో ప్లానింగ్ ఎట్ రైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వీళ్ళు చాలా ఈగ మూవీ చేసేమనంటారు. ఈగ అందులో హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తారు. కాకపోతే హీరోయిన్కి ఇష్టం ఉన్నా చెప్పదు. చెప్పకుండా తను ఒక గిఫ్ట్ తయారు చేసిన తర్వాత చూపిస్తా అని చెప్పేసి తను ఒక గిఫ్ట్ తయారు చేస్తుంది. అప్పటి వరకు తను చెప్పకుండా దాచుకుంటుంది. అప్పుడు వచ్చేసరికి హీరో ఉంటాడు అక్కడ. సో బెటర్, ఐ మీన్ లేట్గా డెసిషన్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నట్టు. సో లైఫ్ టైం రిస్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇఫ్ యూ టేక్ డెసిషన్స్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. ఎందుకంటే బై దిస్ టైమ్ యువర్ ఇంటూ సమ్ జిఆర్ఈస్ చేసేసి ఎంఎస్కి ప్రిపేర్ అయిపోయి ఉంటారు, లేదా జాబ్లో ప్రిపేర్ అయ్యి ఫిక్స్ అయిపోతుంటారు. వన్స్ ఇక్కడ ఫిక్స్ అయిపోయారు అని అంటే మళ్ళీ డెసిషన్ చేసుకోవడానికి ఛాన్స్ మీ చేతుల్లో ఉండదు. సిచ్యుయేషన్స్ వోంట్ బి అండర్ యువర్ కంట్రోల్. సో దిస్ ఈజ్ యువర్ రైట్ టైం టు టేక్ ఎ రైట్ డెసిషన్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడే మీరు పీస్ఫుల్గా అందరినీ కన్సల్ట్ అయ్యి ఏ ఫీల్డ్లో మీ ఇంట్రెస్ట్ ఉందో అది తెలుసుకోండి ఫస్ట్. ఏ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఆపర్చునిటీస్ ఉన్నాయని చూస్తే ఇందాక చూసినట్టు మనకి ఒక 4 కంపెనీలు కనిపిస్తాయి. వాళ్ళకి ఫుల్ అయిపోయారంటే అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తారు. అదే మన ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ మీ సొంత అవకాశాలు మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్లైండ్గా జిఆర్ఈ టోఫెల్ రాసుకుందామా లేదా? సరే, ఇంకోటి ఏం చేయాలి? మాకు ఇంకా వేరే ఆప్షన్స్ లేవు, ఇంకేం చేయాలి? ఆల్రెడీ ఇప్పుడు టెక్నికల్ దాకా వచ్చేసాము, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్. నిజంగా మనం మాట్లాడుతున్నట్టు ఐటీ గురించి మనం మాట్లాడుకున్నాం, నాకంటే నీకే ఎక్కువ తెలుస్తుంటుంది. అది పక్కకు పెట్టేసి ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంటుంది. హూ ఎవర్ వాంట్స్ టు బికమ్ ఏ మేనేజర్. ఇది ఎప్పుడంటే మీరు జాబ్ చేసిన తర్వాత అనిపిస్తుంది మీకు, అరే నేను ఎంబీఏ చేస్తుంటే నేను మేనేజర్ అయి ఉండేవాడిని. సో థింక్ అబౌట్ దిస్ మేనేజరల్ పొజిషన్స్ అండ్ గెట్ ఇన్ టు సమ్ బిజినెస్ లెవెల్ ఎంటిటీస్. బిజినెస్ అనలిస్ట్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే. యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ డైరెక్టరేట్స్ పోస్ట్ ఆల్సో, బిజినెస్ డైరెక్టరేట్స్ పోస్ట్ కూడా వెళ్ళొచ్చు, జనరల్ మేనేజర్. సో దీస్ ఆర్ యువర్ లైఫ్ టైం ప్లాన్స్ అన్నారు. మీరు ఇలా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ యూ కెన్ ఈవెన్ ప్లాన్ ఫర్ బికమింగ్ ఏ సీఈఓ. ఆ సీఈఓ నేను ఎక్కడ అవుతాను, కంపెనీ సీఈఓ కొద్దిగా ఆశలు ఎక్కువ ఉన్నాయంటే మైక్రోసాఫ్ట్ సీఈఓ మన ఇండియానే కదండి. సో కంపెనీ సీఈఓ అవ్వాలంటే దానికి పెట్టుకుంటక్కర్లేదు, మనం కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి ఈజ్ అ కామన్ మ్యాన్ ఎక్సెప్ట్ ద వే హీ థింక్స్. మన ఆలోచనలే మనని ఒక కామన్ మ్యానా లేదా మనం ఒకటి సాధించగల ప్రయోజకుల అని నిర్ణయించేది మనం ఆలోచన విధానం మాత్రమే. ఓకే, ఇంకా వాట్ ఎల్స్? మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ చూసుకుంటున్న దానికన్నా ప్రైవేట్ దానికన్నా మీకు యూ కెన్ గో ఇంటూ బ్యాంకింగ్ ఆల్సో. బ్యాంకింగ్లో వెళ్తే మీకు ఆర్బీఐ, ఎస్బీఐ లాంటివి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. మీకు ఎంతమందికి తెలుసు ఎస్బీఐ పిఓ, ఆర్బీఐ ఎగ్జామ్స్ రీసెంట్గా జరిగేది? ఎవరైనా అప్లై చేశారా? అందులో ఉండేది జస్ట్ మీ యాప్టిట్యూడ్ టెస్ట్ మాత్రమే ఉంటాయి. యాప్టిట్యూడ్, లిటిల్ బిట్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఉంటాయి. అవి మీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హ్యాపీ క్లియర్ చేయొచ్చు.
మీరు ఎందుకు ఈ ఐటీ కంపెనీస్ కోసమని కష్టపడుతూ ఉంటారు, వెంటబడుతూ ఉంటారు, రెజ్యూమ్ కొట్టుకొని తయారు చేస్తూ మీ ప్రాజెక్టులు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ఆర్బీఐ, ఎస్బీఐ, పిఓస్ లాంటివి రాసుకుంటే ఎంత బాగుంటుంది. టెలికామ్ సెక్టర్లో మనకి బిఎస్ఎన్ఎల్ కూడా ఉంటుంది. కొందరు అంటుండొచ్చు గవర్నమెంట్ జాబ్లో ఏం చేస్తాం, పాలిటిక్స్ ఉంటాయి, రిజర్వేషన్లు ఉంటాయి అని. మనం ఎఫర్ట్ పెట్టి మనం ట్రై చేయడానికి తప్పులేదు కదా. సో పాలిటిక్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి, ఈవెన్ ఐటీ మేనేజ్మెంట్ ఎక్కడైనా ఉంటుంది. ఒక దాంట్లో మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అరే మా కంపెనీలో పాలిటిక్స్ ఎక్కువ, మా ప్రాజెక్ట్లో పాలిటిక్స్ ఎక్కువ అని అనుకుంటుంటారు. కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ప్రతి దగ్గర ఒకే విధంగా ఉంటుంది. ద వే యూ పర్ఫామ్ డిఫరెన్స్. మనం ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాము అనేది ఒకటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సరే, ఎంతసేపు బుక్స్, ఐటీ, టెక్నాలజీ, సరే ఆఖరికి యాప్టిట్యూడ్ ఇవేనా, ఇంకా వేరేవి లేవా? ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి, సిఆర్పిఎఫ్, సిఐపిఎఫ్, సిఎస్. సో ఈ ఎగ్జామ్స్ ఎంతమంది రాశారు? పోలీస్ ఫోర్సెస్లో వెళ్ళడం అనేది ఇట్ ఈస్ నాట్ కానిస్టేబుల్ కాదండి. అందులో మంచి మంచి పొజిషన్లు ఉంటాయి, మంచి మంచి పోస్టులు ఉంటాయి. నేను నార్త్ ఇండియాలో చాలా మందిని చూశాను, దే ఆర్ అప్లైయింగ్ ఫర్ దిస్ పోస్ట్. నార్త్ ఇండియాలో నేను చాలా మందిని చూశాను. కానీ మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి మాత్రం ఎంతసేపు ఈ ఐటీ సెక్టర్లు వీటి మీదకి వెళ్తుంటారు. సిఐపిఎఫ్, సిఆర్పిఎఫ్లో అప్లై చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. నావెల్లో నావెల్లో కూడా చాలా మంది రిక్రూట్ చేసుకుంటారు, నావెల్, ఎయిర్ ఫోర్స్. వీటిలో చూడండి, అట్లీస్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, దానికి ఏం కావాలంటున్నాడో అవి చూసేసి దానికి అప్లై చేస్తే ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3 సార్లు, 4 సార్లు కన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికన్నా వాటి దిక్కు కొద్దిగా ఆలోచించండి. మీ రియల్ ఇంట్రెస్ట్ మీకు బయటికి తీసుకెళ్ళండి. అప్పుడే హార్ట్ఫుల్గా ఎఫర్ట్ పెట్టగలుగుతాం. లైఫ్లో చేసే జాబ్ మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్యూచర్లో హ్యాపీగా కూడా ఉండగలుగుతారు. నెక్స్ట్ ఇలా మీరు కాసేపు చూస్తే అట్లీస్ట్ ఆలోచించాలి వాటి గురించి. నెక్స్ట్ ఇది పక్క పెట్టేస్తే మనకి ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. గ్రూప్స్ అని అంటారు మన దగ్గర, గ్రూప్ 1, గ్రూప్ 2 అని చెప్పేసి. ఇన్ని రోజులు దాన్ని ఏపీపీఎస్సీ ఒకటే ఆర్గనైజ్ చేసింది గ్రూప్స్ ఎగ్జామ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి టీపీఎస్సీ కూడా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా త్వరలో రాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇది కూడా తీసుకుంటే కొత్త జాబ్స్ చాలా వస్తాయి. అండ్ అసలు వెన్ డెవలపింగ్ స్టేట్, లైక్ మన 2 డెవలపింగ్ స్టేట్స్ అనే చెప్పాలి. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త గవర్నమెంట్స్ వచ్చినప్పుడు మనకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఓన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అని అనుకోకూడదండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్, డిస్ట్రిక్ట్స్ ఎట్లా పెరగలేదు కదా, వాళ్ళు అంతే ఉంటారు కదా అనుకోకూడదు. అక్కడ మినిస్ట్రీస్, వాటి డిపార్ట్మెంట్స్, సో వీటికి సెక్రటరీస్ చాలామంది ఉంటారు. అండ్ వీటి కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులలో కొత్త డిపార్ట్మెంట్ పడిందంటే ఇంక ఎన్ని పోస్టులు వస్తాయి. రీసెంట్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఈ మధ్య డిజాస్టర్స్ ఎక్కువైపోతున్నాయి, వాటిని మేనేజ్ చేయాలి. లైక్ మనకి సైక్లోన్స్, సునామీస్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి కొత్త డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఒక కొత్త డిపార్ట్మెంటే వచ్చేసారు. సో వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వీటి కోసం బోత్ మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఎలా ఉంటాయంటే ఫిజికల్ అండ్ మెంటల్. లైక్ ఫీల్డ్ వర్క్లో చేసే వాళ్ళు ఉంటారు, ఆఫీస్లో కూర్చొని వాళ్ళు స్ట్రాటజీస్ చేసే వాళ్ళు ఉంటారు. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ సర్చ్, మీరు ఎక్కడైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాటికి ట్రై చేయండి, వాటి గురించి తెలుసుకోండి, ఏదైతే యూస్ఫుల్ ఉంటుంది. సపోజ్ ఇది మాకు సంబంధమైన సబ్జెక్ట్ అనుకోకండి, మీకు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యాడ్ చేశారు. దానికి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్కి సంబంధం ఏంటంటే, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసేవాడికి ఎన్విరాన్మెంట్ సంబంధం లేదనేది ఎక్కడా ఉండదు. ప్రతి ఫీల్డ్ ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. సపోజ్ మనం అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్లో వాడే ప్రతి చిప్ని ఎలా డీకంపోజ్ చేయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఫ్లాపీలు, సీడీలు, పెన్ డ్రైవ్లు అని చెప్పేసి, మెమరీ చిప్లు అని చెప్పేసి ఒక్కొక్క టెక్నాలజీ మనం పెంచుకుంటూ పోతున్నాం. కానీ వాటిని డీకంపోజ్ చేయాలన్నా, రీసైకిల్ చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది. సో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్లింక్డ్. నేను అదే చెప్తున్నా, ఏది కూడా నాలెడ్జ్ అనేది వేస్ట్ అయిపోదు. ఎన్విరాన్మెంట్ సైడ్ మీరు ఆలోచించినా కూడా ఆ ఎన్విరాన్మెంట్ అవగాహన కోసమే కదండి. ఎలక్ట్రానిక్స్ కూడా మన లింక్ ఉంది. అక్కడికి ఇప్పుడు ఎన్డీఎం డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళినా కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫైండ్ అవుట్ యువర్ ఇంట్రెస్ట్, మీకు ఏది చేయాలనిపిస్తే అది కాదు, అది తెలుసుకొని దాని మీద మీరు ఎఫర్ట్ పెట్టండి. యూ విల్ గెట్ ఇన్ టు రైట్ ప్లేస్. మీరు జాబ్స్ వెతుక్కోవడం కాదు, జాబ్స్ మిమ్మల్ని వెతుక్కునేలాగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. ఓకే.
మన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటే ఇంకా మెయిన్ యూపీఎస్సీ రీసెంట్గా న్యూస్లో కూడా చాలా క్రిటిక్స్ అండ్ డిస్కషన్స్ వింటూనే ఉన్నారు. యూపీఎస్సీ సిలబస్ మార్చాలి, చాలా మంది కూడా చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అసలు యూపీఎస్సీ అంటే ఏంటిది, యూపీఎస్సీలో ఏమేమి ఉంటాయి? ఓకే, మనం బేసిక్గా తీసుకుంటే యూపీఎస్సీ నుంచి మేము కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో దట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బేసిక్గా మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని త్రీ లెవెల్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళే, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళే మెయిన్స్కి వెళ్తారు, మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళే ఇంటర్వ్యూకి వస్తారు. అప్రాక్సిమేట్గా ఇది 5 lakhs ప్లస్ మంది అప్లై చేస్తే ఖాళీ 15,000 మెంబర్స్ కూడా మెయిన్స్కి సెలెక్ట్ అవ్వరు. మెయిన్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి జస్ట్ ఓన్లీ లాస్ట్ టైం ఓన్లీ 1000 మెంబర్స్ వరకు తీసుకున్నారు. సో ఓకే, 3000 మెంబర్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారు, 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అప్రాక్సిమేట్ రేషియో ఇలా ఉంటుంది. సో ఇంత తక్కువ మంది నేను 5 lakhs మెంబర్స్లో నేను ఒకటి 1000 మెంబర్స్ నేను ఎక్కడ సెలెక్ట్ అవుతాను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇందులో ఒక చిన్న హిట్ ఉంది, దాని గురించి మీకు చెప్తాను. ఫస్ట్ స్టెప్లో ఇలా వెనకడుగు వేసే వాళ్ళ వల్ల ముందే నేను చేయలేను అని వెనుక వెళ్ళే వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళు రాణిస్తున్నారే తప్ప, మిగిలిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఏదో ఎక్కువగా కష్టపడేవాళ్ళు. అందరూ ఎంత కష్టపడతారో వాళ్ళు అంతే కష్టపడతారు. చెప్తుంటారు భయపెట్టడానికి 8 hours 16 hours 18 hours చదివారని చెప్పేసి. మీరు కూడా కన్సిస్టెన్సీగా చదవడం స్టార్ట్ చేస్తే ఒక నెల 4 hours చదవండి, నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా అదే మిమ్మల్ని 5 hours చదివేలా చేస్తుంది, ఆ తర్వాత 6 hours చదివేలా చేస్తుంది. సో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకు అంటే సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. ఇందులో అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? జియోగ్రఫీ అంటే చిన్నప్పుడే స్కూల్లో నేను చదవలేదు, ఇప్పుడు ఏం చదువుతాము అని అనుకోకండి. సో ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అందులో అందరికీ అన్నీ సమానంగా రావు. కొందరికి కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొందరికి ఇంకొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్, కొందరికి అసలు కూడా ఉండదు. కాకపోతే మీరు సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళారు అని అంటే ఒక్కొక్కటి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే, సపోజ్ మనం జాగ్రఫీ తీసుకుందాం. ఫస్ట్ జాగ్రఫీ అంటే మనకు గుర్తొచ్చేదండి మన ఎర్త్ మీద ఏముంటాయి? ల్యాండ్, వాటర్ ఉంటుంది. సరే, ల్యాండ్, కాంటినెంట్స్ ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? వాటర్ ఎలా వచ్చింది అది చెప్పండి. వాల్కనోస్ నుంచి వాటర్ వచ్చింది అని అంటే ఎంతమంది నమ్ముతారు? ఇన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి 44 million years, సో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి 400 million years నుంచి వాల్కనోస్ వల్ల మన భూమి మీద వాటర్ అధికంగా వచ్చేసింది. ఇలాంటివి మనకి చదువుకుంటేనే కదా తెలిసేది. వాల్కనోస్ వచ్చింది అని అంటే మనం తిట్టుకుంటాం, ఎర్త్క్వేక్ వచ్చిందంటే మనం తిట్టుకుంటాం, అరే ఇల్లు నాశనం అయిపోయినాయి, అవి అయిపోయినాయి అని చెప్పేసి. బట్ ఎందుకు వస్తున్నాయి? సో ఎందుకు వస్తున్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి, వాటి నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు హ్యూమన్ సెటిల్మెంట్, ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయినప్పుడు కొత్త టౌన్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ స్టేట్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఏ టౌన్లో గ్రోత్ ఎలా ఉంటుంది, అర్బన్ మైగ్రేషన్ ఎలా ఉంటుంది, రూరల్లో ఎలా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది. వాటర్ షెడ్ అంటే విన్నారండి, మనకి ఎంతసేపు నేషనల్ బార్డర్స్, స్టేట్ బార్డర్స్, డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఇవే తెలుస్తాయి, కానీ వాటర్ షెడ్ అంటే ఏంటో తెలుసా? సో మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రివర్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మౌంటైన్స్ నుంచి వస్తుంది. సో ఏ సెట్ ఆఫ్ మౌంటైన్స్, ఒక 4-5 మౌంటైన్ రేంజెస్ నుంచి వాటర్ వచ్చి కలెక్ట్ అయ్యి మనకు ఒక రివర్ ఫార్మ్ అవుతుంది. అదే వాటర్ షెడ్ అంటారు. సో దాన్ని మేనేజ్ చేయడమే వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఆ ప్రోగ్రామ్ కూడా మనకి నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఇది జరగాలి అంటే ఇప్పుడు రివర్, మనం గంగా మిషన్స్ అవన్నీ చెప్తుంటాం, యమునా క్లీనింగ్, కృష్ణ, గోదావరి అని మన నదుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అసలు ఈ నదులు ఉండాలి అని అంటే ఈ మౌంటైన్ నుంచి వచ్చే వాటర్ సక్రమంగా కలెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉండే ప్రజలు కలెక్టివ్గా ఉండాలి. అంతే తప్ప వీళ్ళు మిస్కమ్యూనికేషన్ తోటి వాటిని ఆపేసిన, డైవర్ట్ చేసుకున్న ఈ రివర్సే
మా కొన్ని ఈ నదులు కొన్ని రోజుల తర్వాత మాయమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ వీళ్ళందరూ పీపుల్ అందరూ కరెక్ట్గా ఉండాలి, ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి అని అంటే అగైన్ క్వాలిటీ కాన్సెప్ట్ పిక్చర్. సో వాళ్ళకి ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, వాళ్ళకి సపోజ్ ఈ రెండు సపరేట్ రాష్ట్రాల కింద విడిపోయింది అనుకోండి. సపోజ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక, కృష్ణా రివర్ అనేది రెండింటి నుంచి వస్తుంది, తుంగభద్ర అండ్ కృష్ణా రివర్ కలిసి వస్తుంది అనమాట. సో కృష్ణా రివర్ ఉండాలి అంటే మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చే వాటర్స్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. వాటి మధ్యలో డిస్ప్యూట్స్ ఉండకుండా ఉండడానికి ఏమేమి పాలసీస్ ఉన్నవి, సో వీటి గురించి తెలుసుకోవాలి. సో మనం జియోగ్రఫీ నుంచి స్టార్ట్ చేసాం, పాలిటికి వెళ్ళాం, అలా ఒకదాని ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఆఖరి ఇప్పుడు మీరు ఎకనామిక్స్ తీసుకున్నా కూడా అలానే వస్తుంది. మా దగ్గర ఇరిగేషన్ ప్రాపర్గా లేదు అని అంటే వీ విల్ గో ఫర్ డ్యామ్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. ఓకే, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి లాస్ వేగాస్ వినే ఉంటారు, యూఎస్ఏలో లాస్ వేగాస్ ఉంటుంది, ఫేమస్ కెసినోస్, ప్రతి ఒక్కరికి తెలిసేది కెసినోస్కి లాస్ వేగాస్ ఫేమస్ అని. అయితే అది ఎలా ఫేమస్ అయిందండి, అది కూడా ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా, అక్కడ కూడా వర్షాలు పడవు, పంటలు ఉండవు, బిజినెస్ తక్కువ, వాళ్ళ ఎకానమీ చాలా తక్కువ. కానీ జోగ్రఫీ డౌన్ ఉందని చెప్పేసి ఎకానమీ డౌన్ అయిపోతుంటే దీన్ని వీడి కొత్తగా వాళ్ళు క్యాసినోస్ని అట్లాంటివన్నింటినీ ఎంకరేజ్ చేసుకున్నారు అనమాట. సో క్వాలిటీలో చేంజ్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఎకానమీ మారిపోయింది. జోగ్రఫీ వాళ్ళని ఎకానమీ డౌన్ చేసింది, కానీ ఒక చిన్న లా మార్చేసి ఒక వాళ్ళ లా అమెండ్ చేసి కసినోస్ పెట్టుకోవచ్చు, కసినోస్ని లీగలైజ్ చేసేసారు. ఆబ్వియస్గా డౌన్ఫాల్ అవుతున్న వాళ్ళ ఎకానమీ వరల్డ్లో నెంబర్ 1 రేస్లో ఉందన్నమాట కసినోస్లో. టూరిజంలో మనం టూరిజం అని చెప్పేసి కొత్త పాలసీలు ప్రోగ్రామ్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ 5Ts కూడా టూరిజం, ట్రేడ్ అవన్నీ ఉన్నాయి. సో టూరిజం గురించి మనం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అగైన్ మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం, మన ఎకానమీ బాగుండాలంటే టూరిజం బాగుండాలంట. సో టూరిజం అంటే మళ్ళీ హిస్టరీ కదా. వాట్ ఈస్ హిస్టరీ? అగైన్ హిస్టరీలో మనం తెలుసుకోవాల్సిన కూడా చాలా ఉంటాయి. మనం బేసిక్గా డివైడ్ చేసేది ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అని చెప్పేసి డివైడ్ చేస్తాం హిస్టరీలో. ఏన్షియంట్ తీసుకుంటే ఏన్షియంట్ మన ఇండియాని తీసుకుంటేనే హరప్పా మొహంజోదారో కల్చర్ కానీ స్టార్ట్ అవుతుంది. సో హరప్పా మొహంజోదారో నుంచి నేనేం తెలుసుకోవాలని అనుకోవచ్చు చాలా మంది. కాకపోతే మన కల్చర్, మనం పూజ చేసే దేవుళ్ళు అని చెప్పేసి మనం ఈరోజైతే ఏదైతే చెప్పుకుంటామో ఆది పరాశక్తి, శివుడు, పశుపతి, నిన్న పశుపతినాథ్ టెంపుల్లో మోడీ వెళ్ళేసి పూజ కూడా చేసొచ్చారు. సో ఆ పశుపతినాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు? హరప్పా మొహంజోదారోలో మీకు ప్రూఫ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆది పరాశక్తి అక్కడ మదర్ గాడెస్ని కూడా పూజ చేసేవాళ్ళు. సో మనకి ఏన్షియంట్ హిస్టరీ తెలుసుకుంటే కల్చర్, రిలీజియన్, ఫిలాసఫీ, జియోగ్రఫీ కూడా యాడ్ అవుతుంది. సో జియోగ్రఫీ ఎందుకు యాడ్ అవుతుంది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర మనకి ఈ హరప్పా మొహంజోదారో ఉన్నాయి. ఇండస్ ఎందుకు అంటే నది దగ్గరే అంత పెద్ద సెటిల్మెంట్స్ అప్పుడే ఉన్నాయంటే ఇప్పటికి కూడా మీరు ఏ పెద్ద సిటీస్ చూసుకున్నా కూడా నది పక్కనే ఉంటాయన్నట్టు. ఆఖరికి ఢిల్లీ యమునా పక్కన ఉంటుంది, మూసీ కూడా ఒకప్పుడు మంచి రివరే, అందుకే ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ డెవలప్ అవుతుంది. విజయవాడ కూడా కృష్ణా రివర్ పక్కనే ఉంటుంది. సో రివర్స్ పక్కన ఉన్నవి ఎప్పుడైనా డెవలప్ అవుతాయి అన్నట్టు. టౌన్స్గా చిన్న పల్లెటూరు అంటే టౌన్ అయితే టౌన్ కూడా సిటీ అవుతుంది. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ. మనమేమో కల్చర్ ఇందాకైనా తెలుసుకున్నాం. అప్పుడు కల్చర్ అంటే ఇంకా డీప్గా వెళ్తే అప్పుడులో వాళ్ళు ఏమేం చేసేవాళ్ళు, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటివి, అలాంటివన్నీ మనకు తెలుస్తుంది అన్నమాట. వాళ్ళ సీల్స్ అని అంటే ఏంటంటే కాయిన్స్ అనుకోండి, చిన్న స్టాంప్ లాగా ఉంటుంది. వాటి మీద ఎద్దు బొమ్మ కూడా ఉంటుంది. సో ఎద్దు అంటే బుల్, అగైన్ మనం యూ కెన్ రిలేట్ టు నందీశ్వర్ సంథింగ్. దాంతో మీకు కల్చరల్ ఇంటగ్రేషన్ తెలిసిపోతుంది. కల్చరల్ ఇంటగ్రేషన్ అని అంటే హరప్పా మొహంజోదారోలో ఇంతకు ముందు మన వాళ్ళే ఉండేవాళ్ళు
వాళ్ళు. సో ఇప్పుడు పాకిస్తాన్ అనగానే అది దాన్ని వేరు చేయాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అందుకే ఈరోజు నేపాల్ అంటే కూడా అది వేరే కంట్రీలో అక్కడ చూడకుండా మన కల్చరే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి చేతులు చెప్పుకోవడానికి మోడీ వెళ్ళారు. సో ఒక ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటారు. అది కూడా పాలిటీలో ఒక పార్టే. ఓకే, ఇండియన్ పాలిటీ తీసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ మళ్ళీ వేరే అవుతాయి. ఇట్ ఈస్ అగైన్ అనదర్ పార్టీ యూపీఎస్సీ సార్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక వేరే కంట్రీ తోటి ఎలా సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, అసలు వాళ్ళకి మనకున్న సంబంధాలు ఏంటిది. బుద్ధిజం మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది, కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇప్పటికీ బుద్ధిజం ఉంది. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయింది. ఇండోనేషియాలో ఇప్పటికి కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నవి, అది మీకు తెలిసినట్టు కాబట్టి ఒకసారి చూడండి. ఇండోనేషియాలో బుద్ధిస్ట్ స్తూపాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నవి, మార్వలస్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ. అసలు యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ మనకి స్టార్ట్ అయింది కూడా బుద్ధిస్ట్ స్తూపా నుంచి, బుద్ధ స్తూపాస్. అందుకే ఇప్పుడు మనకి అశోక చక్రం, మన ఇండియన్ ఫ్లాగ్లో కూడా అశోక చక్రం అంటాం, అది కూడా బుద్ధ ధమ్మ చిహ్నం అన్నమాట. అదేంటి అంటే మన జీవితకాలం గురించి చెప్పడానికి ఒక సింబల్ లాగా పెట్టారు. సో బుద్ధిస్ట్ స్తూపాస్ నుంచి మనకి టెంపుల్ కూడా స్టార్ట్ అయింది. సో ఒకప్పుడు హిస్టరీ గురించి మనం తెలుసుకుంటే ఒకప్పుడు ఏం జరిగింది, టెంపుల్, బుద్ధిస్ట్, మాస్క్, చర్చ్ అని డిఫరెంట్ కాదు, అన్నీ ఒకదాంతో ఒకటే కలిసే ముందుకెళ్ళాయి. ఒకప్పుడు అన్నీ కలిసి ముందుకెళ్ళినాయి. ఇప్పుడు పక్క రిలీజియన్ తోటి మనం ఎందుకు గొడవ పడుతున్నాం, పక్క కంట్రీ తోటి ఎందుకు గొడవ పడుతున్నాం. ఒకప్పుడు నేపాల్ ఇప్పుడు ఇండోనేషియా అవన్నీ దూరం ఉండే కంట్రీస్ కూడా మన రిలీజియన్ అప్పుడు యాక్సెప్ట్ చేశాయి, కానీ ఇప్పుడు వేరే కంట్రీస్ అని అంటే మనం ఎందుకు గొడవ పడుతున్నాం. సో అలాంటివన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది. సో ఆ డిస్ప్యూట్సే కాకుండా మనం ఎలా కలిసి ఉండాలో నేర్పిస్తుంది అన్నట్టు. దట్ ఈస్ అగైన్ ఫిలాసఫీ. రిలీజియన్ తోటి మళ్ళీ మనం ఫిలాసఫీ కూడా రావచ్చు. వాట్ ఈస్ దిస్ ఫిలాసఫీ? ఆ హిస్టారికల్గా మనం వెళ్తే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పారో తెలుస్తుంది. బుద్ధిస్ట్ గురించి మనం చదువుకున్నాం, బుద్ధ గురించి మోరల్స్ చెప్తారు. వాట్ ఆర్ ద మోరల్స్ ఆఫ్ బుద్ధ? మోరల్ వాల్యూస్, హౌ టు లివ్. మోక్ష అనేది బుద్ధ ప్రాపర్ చేస్తాడు, అంటే దాని గురించి తెలుసుకొని దాని గురించి ప్రచారం చేసింది అప్పట్లో బుద్ధ. సో అలాంటివన్నీ మనం హిస్టరీ తెలుసుకుంటేనే, ఏన్షియంట్ హిస్టరీ తెలుసుకుంటే వాటి గురించి మనకు తెలుస్తుంది. ఈరోజు మనం పూజ చేస్తున్నాము అంటే కూడా ఎవరు చెప్పారు? సో ఆ ఇంతకుముందు నుంచి మనకు ఆ ట్రెడిషన్ వస్తూ ఉంది. సో ఆ ట్రెడిషన్స్ గురించి మనం తెలుసుకోవడానికి కూడా మన హిస్టరీ యూజ్ అవుతుంది. ఫిలాసాఫికల్గా వాట్ ఆర్ ద మోరల్ వాల్యూస్? సో మోరల్ వాల్యూస్ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటిది? ఈ రోజు పేపర్ చూసినా మనకి క్రైమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ క్రైమ్స్ని కంట్రోల్ చేయాలంటే మన స్కూలింగ్లో కూడా మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఉండాలి. చిన్నప్పటి నుంచే అందరికీ అవి అలవాటు చేయాలి అని చెప్పేసి కొత్తగా పాలసీస్ తయారు చేస్తున్నారు. అది వచ్చి మోరల్ లైఫ్లో, మన లైఫ్లో మోరల్స్ ఒక దృఢమైన స్థాయి వచ్చింది అని అంటే, ఇంతకుముందు మనం ఎలా అయితే వర్ధిల్లామో, ఇండియా ఎంత ఫ్లరిష్గా ఉందో, ఇప్పుడు కూడా ఫ్యూచర్లో మళ్ళీ అలా అవ్వడానికి ఛాన్సెస్ మెరుగ్గా ఉన్నాయి. సో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, సూర్యుని పూజించేవాళ్ళు, నదిని, అన్నింటినీ పూజించారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్. సో మన నేచర్ని ఈరోజు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి, పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కెలామిటీస్ వస్తున్నాయి, సైక్లోన్స్ పెరుగుతున్నాయి, అకాల వర్షాలు, దానివల్ల మనకి పంట నష్టం. దాంతో ఇప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీ బిల్లులు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. WTO తోటి కూడా గొడవ పడుతుంది. ఓకే, మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అది నేను మీకు చెప్పడానికి అన్నట్టు. సో ఒక చైన్ లాగా ఒకదానితో ఒకటి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంతో స్టార్ట్ చేయండి. దాంతో మీకు కొత్త విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. చాలా విషయాలు తెలుసుకోవడం బట్టి మీకు ఒక అవగాహన అంటూ వస్తుంది, ఏదేది ఇంటర్లింక్ ఉన్నాయి, ఎందుకు ఏది జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫస్ట్. చదువుకోవడం తోటి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ తోటి నువ్వు దాన్ని అనలైజ్ చేసుకున్నావు అని అంటే ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసుకుంటే దాన్ని నాలెడ్జ్ అంటారు. ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఆల్రెడీ టీవీ ఛానల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా వస్తుంది, కాకపోతే అది కరెక్టా కాదా, బయాస్డా అవన్నీ మీరు తెలుసుకోవాలి. సో అది నాలెడ్జ్. సో అవి తెలుసుకొని మోరల్ వాల్యూస్ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతిదాన్ని మీరు
ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగారంటే అప్పుడు మిమ్మల్ని వైజ్ మ్యాన్ అంటారు. యు ఆర్ కాల్డ్, యూ విల్ బి హ్యావింగ్ ఎ విజ్డమ్. సో అదేవిధంగా ఒక వైజ్ మ్యాన్గా ఉండటానికి మీరు ప్రయత్నించాలి. కెరీర్ కౌన్సిలింగ్ అంటే జాబ్ ఎలా తెచ్చుకోవడానికో నేను చెప్పడానికి ఇక్కడ రాలేదు. అంతకంటే ఎక్కువ విలువైనది మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉండాలో ముందు దాని గురించి తెలుసుకోవాలి. యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వడంతో మీరు చాలా నాలెడ్జ్ కూడా పెంచుకుంటారు. డోంట్ ఓన్లీ గో ఫర్ 1 or 2 ఆప్షన్స్. ఏదో నేను జిఆర్ఏ చేస్తాను లేకపోతే ఎంఎస్ఓ జాబో చేసుకుంటానని చెప్పేసి మీ అంతకు మీరే మీ గోల్ని చిన్నగా పెట్టుకోవద్దు. యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. నేను ఏదో పెద్దగా చెయ్యాలి. ఎయిమ్ ఫర్ ద 11th మైల్. అప్పుడే మీరు 10th మైల్, అదే మీ టార్గెట్ 10th మైల్ అయితే యూ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ ద 11th మైల్. అంటే 11 కిలోమీటర్లు నేను వెళ్ళాలి అని అనుకుంటే కనీసం 10 కిలోమీటర్ల దాకా నాకు వెళ్ళగలుగుతాను. ఎయిమ్ ఫర్ ద స్టార్. అట్లీస్ట్ యూ విల్ ల్యాండ్ ఆన్ మూన్. నక్షత్రం అంటే సన్ లాగా ఓకే సన్ కూడా ఒక నక్షత్రమే. సన్ దాకా, సూర్యుని దాకా వెళ్ళాలనుకుంటే కనీసం చంద్రుని దాకానే వెళ్తాం. సో అది నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు ఏమైనా నేర్చుకోగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలని అంటే యూ కెన్ జస్ట్ మెయిల్ మీ టు దిస్ మెయిల్ ఐడి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఈ వీడియో నుంచి మీరు ఏమన్నా అట్లీస్ట్ ఒక్క పాయింట్ అయినా నేర్చుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.